నిజాయితీ గల పోలీసు. రవీష్ సూర్యనగర్ అనే చిన్న బస్తీలో నివసించేవాడు. రవీష్ బాల్యం తీవ్రమైన పేదరికం మరియు కష్టాలలో గడిచింది. జీవితంలో ముందుకు సాగాలని, ఏదైనా మంచి చేయాలని చిన్నప్పటి నుంచి అతని తండ్రి ప్రోత్సహించేవారు. తండ్రి ప్రోత్సాహం ఫలితంగా రవీష్ పేదరికంలో కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. రవీష్ చదువు ముగిసిపోయింది. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అవడం ద్వారా తన తండ్రి తలరాతను మార్చాలనుకున్నాడు. రవీష్ రాత్రింబవళ్లు కష్టపడడం మొదలుపెట్టాడు. ఫలితంగా అనతి కాలంలోనే పోలీస్ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం వచ్చింది. కాని అతని సంతోషంలో పాలు పంచుకునేందుకు అతని తండ్రి ఈ లోకంలో లేడు. తండ్రి వెళ్లిపోయాక రవి ఇప్పుడు లోకంలో పూర్తిగా ఒంటరిగా ఉన్నాడు. ఉద్యోగం వచ్చాక తండ్రి సలహాలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అదే తన పదవిని ఎన్నడూ దుర్వినియోగం చేయడు మరియు తన జీవితాంతం తన పనిని నిజాయితీగా చేస్తాడని. క్రమక్రమంగా కాలం గడిచింది మరియు రవీష్ ఒక మంచి అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత రవీష్ కు ఒక కొడుకు పుట్టినప్పుడు అతను తన కుమారుడిని కూడా నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. రవీష్ కుమారుడు అమన్ సరదాగా అల్లరిగా ఉండేవాడు. అతను తరచూ స్కూల్లో తన స్నేహితులను అతని నాన్న పోలీస్ అధికారాన్ని ఆరోపిస్తూ వేధించేవాడు. చిన్ననాటి అల్లరి రౌడీజంగా మారినప్పుడు రవీష్ కు అర్థం కాలేదు. అమన్ ఇప్పుడు 10వ తరగతి చదువుతున్నాడు. ఒకరోజు, ఒరే సౌరభ్, నువ్వింత ఖరీదైన ట్యాబ్ తీసుకొని ఏం చేస్తున్నావు? ఆ ట్యాబ్ నాకివ్వు. ఏంటి నీ దౌర్జన్యం అమన్? ఈ ట్యాబ్ మా నాన్న నా కోసం తీసుకున్నారు. అసలు నువ్వెవరు దీన్ని తీసుకోవడానికి? సౌరభ్ మాటలు విన్న అమన్ కోపంతో అతన్ని చెంపదెబ్బ కొడతాడు. నన్నెదిరిస్తావా? నీకు తెలుసుగా మా నాన్న ఎవరు. ఒకే ఒక రాత్రిలో నువ్వెక్కడున్నావో ఎవరికి తెలియకుండా మాయం చేస్తాను, తెలుసా? ఇక ఈ టాబ్లెట్ నీకెప్పుడూ దొరకదు. అమన్, ప్లీజ్ నా టాబ్లెట్ నాకిచ్చే. మా నాన్న నా చదువు కోసం ఇది నాకిచ్చారు. అమన్ సౌరభ్ టాబ్లెట్ ను నేలకు విసిరి దాన్ని పగలగొడతాడు. ఇదో తీసుకోని టాబ్లెట్. అమన్, నువ్వు చాలా తప్పు చేశావు. నేను ప్రిన్సిపల్తో కంప్లైంట్ చేస్తాను. అమన్ గురించి ప్రిన్సిపల్ కు కంప్లైంట్ చేస్తాడు సౌరభ్. ఆ అమన్ అందరినీ చాలా అల్లరి పెడుతున్నాడు. ప్రతిరోజు వాడి కంప్లైంట్ వస్తూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వాడి కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. ఇక చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడే వాళ్ళ నాన్నని పిలిపించి వీడు చేసిన వాటి గురించి అన్ని చెప్తాను. ప్రిన్సిపల్ అమన్ తండ్రి రవీష్ ను తన ఆఫీస్ కు పిలిపిస్తాడు. రమేష్ గారు, మీరు మీ అబ్బాయిని జాగ్రత్త చేయండి. ఎందుకంటే ప్రతిరోజు స్కూల్లో ఎవరితో ఒకరితో గొడవ పడుతూనే ఉంటాడు. మా నాన్న పోలీస్ ఆఫీసర్ అని చెప్పి భయపెట్టిస్తుంటాడు. నిన్నే అమను ఒక స్టూడెంట్ టాబ్లెట్ కింద గట్టిగా కొట్టి విరిపేశాడు. ఆ అబ్బాయి ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన మంచి అబ్బాయి. వాళ్ళ నాన్న ఏదో విధంగా చేసి కొత్త ట్యాబ్ని ఇచ్చాడు. కానీ మీ అబ్బాయి ఒక క్షణంలో వాడి కలలన్నింటినీ పాడు చేసేశాడు. ఇదే అమనికి లాస్ట్ వార్నింగ్. ఇక ముందు కూడా వాడు ఈ విధంగానే ప్రవర్తించినట్లయితే వాడిని ఈ స్కూల్ నుంచి తీసేయడం పడుతుంది. సార్, నేను మా అబ్బాయి చేసిన పనులకి క్షమాపణ కోరుకుంటున్నాను. నేను మాటిస్తున్నాను, ఇకపై మా అబ్బాయి ఎలా ఏమి చేయడు. నేను వాడికి చెప్తాను. ఇంకా ఆ అబ్బాయికి టాబ్లెట్ కూడా కొని పెడతా. ప్రిన్సిపల్ నోటి నుంచి అమన్ ఫిర్యాదు విన్న తర్వాత రవీష్ చాలా బాధపడ్డాడు. అతను తన జీవితంలో ఏ అమాయకుడు లేదా బలహీన వ్యక్తిని తను పోలీసు అని ఆరోపించలేదు. కాని అతని కుమారుడు తన ప్రవర్తనకు పూర్తిగా విరుద్ధంగా చేస్తున్నాడు. దీనివల్ల రవీష్ మనసు చాలా విచారంగా ఉంది. ఇంటికి చేరుకొని, ఏం నామన్, మా పాలనలో ఏం తక్కువైపోయింది? నువ్వు నీ స్కూల్లో అందరితో గుండాగర్దీ చేస్తున్నావు. ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ అబ్బాయి అంటే నువ్వు అందరికన్నా మంచి గుణాలు కలిగి ఉండాలి. మీ నాన్న చేసే మంచి పనులని చెడుగా మార్చొద్దు. ఎంతో కష్టపడి ఈ గౌరవాన్ని పొందాను, దీన్ని పాడు చేయొద్దు. తండ్రి మాటలు విన్న అమన్ పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని కౌగిలించుకొని తన ప్రవర్తనకు సారీ చెబుతాడు. భవిష్యత్తులో తన తండ్రిని సిగ్గుతో తలదించుకునేలా చేసే ఏ తప్పు చేయనని వాగ్దానం చేస్తాడు. కాలం గడిచింది మరియు ఇప్పుడు అమన్ కూడా తన తండ్రి వల్లే కష్టపడి పనిచేసి పోలీస్ అధికారి అవుతాడు. అమన్ పోలీస్ డిపార్ట్మెంట్లో చేరి కొన్ని రోజులు గడిచాయి. ఓ రోజు అతని తండ్రి రవీష్ కు ఫోన్ వస్తుంది. ఇన్స్పెక్టర్ రవీష్ మాట్లాడుతున్నారా? అవును, నేను మాట్లాడుతున్నాను. ఎవరక్కడ మాట్లాడుతున్నారు? ఇన్స్పెక్టర్ గారు, మీకు మీ కొడుకు ప్రాణాలు కావాలంటే మేము ఎలా చెప్తే అలానే చెయ్యాలి. ఏం అవుతున్నావు? ఎవరు నువ్వు? ఇంకా మా అబ్బాయి ఎక్కడ? అసలు మీరేం చేశారు వాడిని? ఇంతవరకు ఏమీ చేయలేదు. కానీ నువ్వు మేం చెప్పినట్లు చేయకపోతే చిన్న చిన్న ముక్కలు చేసి వాడి బాడీ మీ ఇంటికి పంపిస్తాం. అరే ఎవరు? అసలు మీకేం కావాలి?
మా అబ్బాయిని ఎందుకు కిడ్నాప్ చేశారు మీరు? మీకు తెలియదా నా కొడుకు కూడా ఒక పోలీస్ ఆఫీసర్. అవునులే, మాకు బాగా తెలుసు నీ కొడుకు కూడా పోలీస్ ఆఫీసర్ అని. కానీ మా ముందర మాత్రం ఎవ్వడు ఏమీ చేయలేడు. ఇప్పుడు అవసరమైంది విను. మీకు మీ కొడుకు ప్రాణాలతో కావాలనుకుంటే మా ఫోన్ కోసం వెయిట్ చేయి. ఇలా చెప్పి కాలర్ తన ఫోన్ డిస్కనెక్ట్ చేస్తాడు. అసలు వీళ్ళెవరు? వీళ్ళకేం కావాలి? అవును, మా అబ్బాయిని ఏమి చేయరు కదా? రవీష్ మనసు కంగారు పడింది. అకస్మాత్తుగా అతని ఫోన్ మళ్ళీ మోగడం ప్రారంభించింది. ఇన్స్పెక్టర్, మీ అబ్బాయి మీకు ప్రాణాలతో కావాలా వద్దా? చూడండి, అసలు మీరెవరు? మీరు నా అబ్బాయిని ఎందుకు కిడ్నాప్ చేశారు? నేను నా జీవితంలో ఒక్క రూపాయి లంచం తీసుకోలేదు. నేనెప్పుడు న్యాయంగానే డ్యూటీ చేశాను. అసలు నాతో ఏం శత్రుత్వం నీకు? ఇన్స్పెక్టర్ గారు, ఎమోషనల్ మాట్లాడేస్తే నేనేమి కరిగిపోనులే. ముఖ్యమైన మాట ఏంటంటే నువ్వు నీ కొడుకు కిడ్నాప్ అయిన మాటని పోలీస్ డిపార్ట్మెంట్కు చెప్పకూడదు. లేకపోతే నువ్వు నీ కొడుకు మొహం జీవితంలో చూడలేవు. మరో మాట, మీరేమి చిన్న ఆఫీసర్ కారులేండి. మీరు నార్కోటిక్స్ యొక్క హెడ్ ఆఫీసర్గా ఉన్నారులేండి. నాకు బాగా ఈ మాట గురించి తెలుసు. అందుకే 2 రోజుల ముందు పట్టిన డ్రగ్స్ ఉందే, ఆ డ్రగ్స్ని తీసుకొని పాతకొండ వెనక్కి రావాలి. అక్కడే మీ అబ్బాయిని మీకు అప్పగిస్తాము. ఒక చేతితో మాకు మా బ్యాగ్, మరో చేతిలోంచి మీ అబ్బాయిని తీసుకుపోండి. అసలు ఏం మాట్లాడుతున్నావు? ఆ డ్రగ్స్ ఇప్పుడు గవర్నమెంట్ అండర్లో ఉంది. నేను అలాంటి తప్పు పని నేను ఎప్పుడు అసలు చెయ్యలేను. బాగా ఆలోచించుకోండి ఇన్స్పెక్టర్ గారు. మీరు అది చేయలేకపోతే మరి మేము మీ అబ్బాయిని ప్రాణాలతో వదిలేదే లేదు. వినండి, నేను ఆ డ్రగ్స్ని గవర్నమెంట్కి అప్పగించేశాను. ఇప్పుడు అవి నా అండర్లో లేవు. అసలు నేను మీ అబ్బాయిని కిడ్నాప్ చేయగలిగానంటే మీరు ఆలోచించండి. నాకు మీ డిపార్ట్మెంట్ కోసం ఎంత తెలుసుంటుందో. మాట్లాడుతూ టైం వేస్ట్ చేయొద్దు. రేపు సాయంత్రం లోపు మీరు ఆ డ్రగ్స్ని కొండకి తీసుకురాకపోతే ఎల్లుండి ఉదయం మీ అబ్బాయి శవాన్ని మీ ఇంటికి పంపించిస్తాములేండి. కాలర్ అలా చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. రవీష్ తన నిజాయితీ కారణంగా తన ఒక్కగానొక్క కొడుకు ప్రాణాలు ప్రమాదంలో ఉండడం చూడలేకపోయాడు. కానీ తన 30 సంవత్సరాల నిజాయితీని ఆ పరిస్థితిలో ఉంచడం కూడా సులభం కాదు. అతని మనస్సాక్షి దొంగతనం చేయడానికి ఒప్పుకోలేదు. చాలాసేపు ఆలోచించిన తర్వాత రవీష్ ఒక ప్లాన్ వేసి ఎవరితోనూ ఫోన్లో మాట్లాడడం మొదలు పెడతాడు. మరుసటి రోజు సరిగ్గా సాయంత్రం 7 గంటలకు రవీష్ తన కారులో నల్ల బ్యాగును తీసుకుని ఒంటరిగా నల్లకొండలకు చేరుకుంటాడు. కిడ్నాపర్ చెప్పిన విధంగానే రావి చెట్టు వద్దకు చేరుకొని బ్యాగును బయట పెట్టి కారు లోపల వెయిట్ చేయడం మొదలు పెడతాడు. కొంతసేపటి తర్వాత అవతలి వైపు నుంచి పరిగెత్తుకుంటూ కొడుకు తన వద్దకు వస్తాడు. అప్పుడే రవీష్ ఫోన్ మోగడం మొదలవుతుంది. రవీష్ గారు, మీ అబ్బాయి మీకు దొరికిపోయాడుగా. ఇక మీరు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. నా కొడుకుని ఏమి చేయనందుకు చాలా చాలా ధన్యవాదాలు. రవీష్ కారు తీసుకుని ముందుకు వెళ్తాడు. తర్వాత అతను ఫోన్ తీసి తన స్నేహితుడు శర్మకు కాల్ చేస్తాడు. నాన్న, మీరేం అలా చేశారు? మీరు బ్యాగులో చిప్ ఎందుకు పెట్టారు? ఇంకా ఆ బ్యాగులో డూప్లికేట్ డ్రగ్స్ ఎందుకు పెట్టారు? అంటే మీకు నాపై ఏమాత్రం ప్రేమ లేదన్నమాట. వాళ్ళు నన్ను ఏమైనా చేసుంటే? చూడమన్, అసలు నాకు ప్రేమే లేకుంటే నీకోసం నేను ఇక్కడి వరకు ఎందుకు వస్తాను చెప్పు? 30 ఏళ్ల అనుభవం ఉంది నాకు. నువ్వేమీ వరి కాకు, నువ్వు పూర్తిగా సేఫ్. నాన్న మాటలు విన్న అమన్ కాస్త కంగారు పడి వెంటనే తన ఫోన్ తీసి ఎవరికో మెసేజ్ చేయడం మొదలు పెడతాడు. కొడుకు ఫోన్లో మెసేజ్ టైప్ చేయడం చూసిన రవీష్ వెంటనే తన ఫోన్ లాక్కున్నాడు. ప్లాన్ అంతా పాడైపోయింది. మీరు ఆ బ్యాగ్ని తాకొద్దు. అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. అమన్, ఈ మెసేజ్ ఎవరికి పంపిస్తున్నావు? ఏ ప్లాన్ గురించి మాట్లాడుతున్నావు? నాన్న, అది ఏంటది అంటున్నావు? ఇదంతా నీ ప్లానే కదా? అవును, నీకు తెలిసిపోయిందిగా నేను 50 కోట్ల డ్రగ్స్ పట్టుకున్నానని. ఆ డ్రగ్స్ని పొందడానికి నువ్వింత నీచమైన ప్లాన్ చేసావు కదా. సరిగ్గా చెప్పానా ఇన్స్పెక్టర్ అమన్? అవును, మీరంటుంది కరెక్ట్. అవును, నేను మీలాగానే ఓ నిజమైన ఆఫీసర్ అయి జీవితాంతం ఆ చిన్న గుడిసెలోనే ఉండి నా బ్రతుకుని పాడు చేసుకోకూడదు. నేను మంచి జీవితాన్ని గడపాలనుకుంటున్నాను. మీరు మీ జీవితం అనుభవించేశారుగా. ఏమైపోయింది మీరు ఆ డ్రగ్స్ వాళ్ళకి ఇచ్చేసుంటే? చూడు, నేను జీవితాంతం మంచిగా సర్వీస్ చేశాను. రిటైర్మెంట్ టైంలో ఇలాంటి నీచమైన పనులు చేసి నేను గౌరవాన్ని పోగొట్టుకోలేను. నువ్వు ప్లాన్ అయితే బాగానే చేసావు, కానీ నువ్వు నీ అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ చేసి తప్పు చేశావు. ఎందుకంటే నా ఫోన్లోనే నీ మెయిల్ ఐడి ఉంది. ఇంకా అన్ని ట్రాన్సాక్షన్ల గురించి నాకు బాగా తెలిసిపోతుంది. అప్పుడే నాకు చాలా కోపం వచ్చింది.
కేవలం 1200 రూపాయల పేమెంట్ అకౌంట్ నుంచి ఎలా వెళ్ళింది? నాకప్పుడు డౌట్ వచ్చింది. దీని వెనక నువ్వే ఉన్నావేమోనని. అంతే, అప్పుడే నేను నా ప్లాన్ మొదలుపెట్టాను. ఇప్పుడు నీ ఆట ముగిసింది. యు ఆర్ అండర్ అరెస్ట్. మీరు మీ అబ్బాయిని అరెస్ట్ చేస్తారా? అందరేమనుకుంటారు? లోకం నా మంచితనం గురించి మాట్లాడుకుంటారా మన్? దాని గురించి నువ్వేమీ ఆలోచించొద్దు. ఈ విషయం చెప్పిన తర్వాత రవీష్ అమన్ కు సంకెళ్లు వేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తాడు. అతని కొడుకును నేరస్తుడిగా చూసిన రవీష్ నిజాయితీని వదులుకోకుండా ఈ విధంగా నిజాయితీకి ఎల్లప్పటికీ ఉదాహరణగా నిలిచాడు.